గౌతమ్ అహల్య వాళ్ళ బేబీ ఎవరు? అంజనా. ఓకే. అంజనాదేవికి శాపం ఎవరిచ్చారు? దుర్వాత. దుర్వాస మహర్షి ఎందుకని ఇచ్చారు శాపం అంజనాదేవికి? ఫ్రూట్ ఏమి ఇవ్వడే అని. ఫ్రూట్స్ ఏమి ఇవ్వలేదని శాపం ఇచ్చారా? ఏమని శాపం ఇచ్చారు? నువ్వు మంకీ లాగా అయిపోతావు, నీకు కూడా మంకీ ఫెట్ బేబీ పుట్టాడు అని చెప్తాడు. అయ్యో, మరి అప్పుడు అంజనాదేవి బాధపడుతుంది కదా, మరి అప్పుడు ఏమని చెప్తారు మళ్ళీ దుర్వాస మహర్షి? శివస్వామి భక్తితో నీకు ఒక బేబీ పుడితే నువ్వు మళ్ళీ మంచిగా అయిపోతావు అని చెప్తాడు. ఓకే. ఆ తర్వాత ఏమవుతుంది? ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అంజనాదేవి? కేతలి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? కింద కర్ణాటకలో. కర్ణాటకలో ఉన్నారు. ఓకే. అప్పుడు వాళ్ళు ఎవరికి పూజ చేస్తూ ఉంటారు? శివస్వామికి. ఓకే. దశరథుడు పుత్రకామిష్టి యాగం చేస్తారు కదా, అప్పుడు కొంచెం పాయసం ఎవరు తీసుకొస్తారు? కౌతయ్య. వాళ్ళు తాగుతారు కదా. కౌతయ్య కైకై తాగుతాడు. సుమిత్ర తాగుతుంటే పట్టుకెళ్ళిపోయాడు. ఓకే. అప్పుడు కైకై సుమిత్ర వచ్చాడు. టూ బేబీస్ వరకు 1 బేబీ. ఓకే. కౌసల్యకి కైకాకి 1 బేబీ. ఓకే. సుమిత్రకి 2 ఇచ్చారు కాబట్టి 2 బేబీస్ అని చెప్తున్నారు. ఓకే. సో ఆ పాయసం ఎవరు తీసుకెళ్లిపోయారు? వాయుదేవుడు. తీసుకెళ్లి ఎవరికి ఇచ్చారు వాయుదేవుడు? అంజనా. అంజనాకి ఇచ్చారు. అప్పుడు అంజనాకి ఎవరు పుట్టారు? హనుమాన్. ఓకే. అప్పుడు హనుమాన్ పుట్టేస్తాడు కదా, ఫారెస్ట్ కి వెళ్ళిపోతారు కదా ఒక రోజు. ఆ స్టోరీ చెప్పినానా? ఫారెస్ట్ కి వెళ్ళినప్పుడు ఏమైందో? హనుమాన్ జగుతాడు. నిద్ర లేచి ఫ్రూట్ ఏమైనా ఉన్నాయా తిందామా అని చూస్తాడు. ఓకే. చూసి సన్ కనబడతాడు. బిగ్ సన్. దాని మ్యాంగో అనుకొని అలా వెళ్ళిపోతాడు. ఇలాగా అలాగా ఇలా వెళ్తారా? వెళ్ళి దాన్ని తినేస్తాడు. తినేస్తే ఏమైంది? లైట్ అంతా పోయింది. అయ్యో, మరి ఎలా వచ్చింది లైట్ మళ్ళీ? ఇంకా రాలేదా? మరి అప్పుడు ఏం చేశారు ఇంద్రస్వామి? వజ్రాయుధం ఎత్తాడు. వజ్రాయుధం ఎత్తే బ్రౌన్ చాన్ తిరుగుతాడు కదా, కింద పోయితాడు. అప్పుడు వాయుదేవుడు పట్టుకొని బిగ్ కేవ్ లో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అప్పుడు అవుతాడు. అప్పుడు ఇంకెవ్వరు బ్రీతింగ్ చేయలేదు. మరి మళ్ళీ బ్రీతింగ్ అంత అందరు చేయాలంటే ఏం చేయాలి మళ్ళీ? పవర్ ఇస్తాడు అందరూ. ఎవరెవరు ఇచ్చారు పవర్స్? బ్రహ్మ నువ్వు చిన్నగా కావాలంటే చిన్నగా అయితే, పెద్దగా కావాలంటే పెద్దగా అయితే, ఎలా కావాలంటే అలా మారిపోతావు అని చెప్తాడు. ఇందులో నీ మీదికి వజ్రాయుధం వేస్తాను కదా, సారీ నువ్వు ఇంకెప్పటికీ చనిపోవు, నువ్వు చిరంజీవిలాగా ఉంటావు అని చెప్పి అందరూ చిరంజీవిలాగా బ్రష్ చేస్తాడు. ఓకే. అప్పుడు అందు స్వామికి అంటే ఇలా పెడుతున్నాడు. అప్పుడు సన్స్వామి ఏం వరం ఇచ్చారు? నీకు ఫలై వయ్య ఏమి అవ్వదు అని చెప్తాడు. ఓకే. సరే, అన్ని పవర్స్ వచ్చేసాక హనుమాన్ ఏం చేస్తాడు? పవైక నాటి పని చేస్తాడు. అప్పుడు ఒక చేతింటాడు తినబిందు. అన్ని స్వామికి శాపం ఇచ్చాడు. నువ్వు మంచి రాగా ఇలాగా నువ్వు ఎందుకని ఇస్తాడు చెప్పనా? చెప్పు. అవన్నీ అడ్వంటని కట్టినందుకు. ఏంటి కట్టేశారు? వయసు దగ్గర. ఓకే. కట్టినందుకు. ఏమని శాపం ఇచ్చారు? నువ్వు పవైట్ మర్చిపోతావు. ఓకే అని చెప్తాడు. మరేంటి పవర్స్ గుర్తు రావాలంటే ఎలా? పవర్ గుర్తు రావాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తు చేస్తే అప్పుడు అని చెప్తాడు. అప్పుడు గుర్తొస్తాయని చెప్తారా?
అప్పుడు మరి ఓషన్ క్రాస్ చేసినప్పుడు హనుమాన్ మర్చిపోతాడు కదా ఫ్లయింగ్ పవర్స్. ఎవరు గుర్తు చేశారు? ముందుకి కూర్చో. ఎవరు గుర్తు చేస్తారు ఓషన్ మీద నుంచి ఫ్లై చేయమని? జాంబవంతుడు. జాంబవంతుడు గుర్తు చేస్తారా? నీకు పవర్స్ ఉన్నాయి కానీ నువ్వు యూజ్ చేయట్లేదని. తర్వాత అప్పుడు హనుమాన్ ఫ్లై చేసుకొని వెళ్ళి ఇలా దాటేసారా ఓషన్ ని? అప్పుడు ఏమిస్తారు సీతాదేవికి? రింగ్. మరి అప్పుడు సీతాదేవి ఏమిస్తుంది? ఏంటంటే ఏంటి? పిన్. పిన్. హెయిర్ పిన్. హెయిర్ పిన్ ఇచ్చారు. ఓకే. అప్పుడు ఎవరైనా చూసారా ఆంజనేయ స్వామి లంకకు వచ్చినట్టు? చూసి ఏం చేశారు? ఇంద్రజిత్. ఇంద్రజిత్ ఏం చేశాడు? తోకకి రంక పెట్టాడు. తోకకి రంక తోకకి ఫ్రై. ఫైర్ పెట్టినప్పుడు హనుమాన్ ఏం చేశారు? ఫ్రై చేసుకుంటూ పొట్టాడు. ఏం చేశారు హనుమాన్ ఫైర్ పెట్టినప్పుడు? రంకని మొత్తం కాడి చేస్తాడు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు కదా. అందరూ వచ్చేసాక హనుమాన్ కి మెడిసిన్ కావాలి కదా, అదేంటి? హనుమాన్ కాదు, సారీ లక్ష్మణ్ కి మెడిసిన్ కావాలి కదా, అదేంటి? సంజీవిని. ఓకే. అది ఎక్కడ దొరుకుతుంది? ఏ మౌంటైన్? ద్రోణగిరి. ఓకే. అది ఎవరు తీసుకొస్తారు? హనుమాన్. ఎలా తీసుకొస్తారు నాన్న? ఎలా తీసుకొస్తారంటే చెప్పు. చూపించు. హ్యాండ్ ఎలా పెట్టుకొని తీసుకొస్తారు? ముందు పట్టబడుతున్నాను. ఓకే, ఇలాగా అలా తీసుకొని ఇలా తీసుకొచ్చారా? ఓకే, తీసుకొని వచ్చారు కదా. సరే, మళ్ళీ అయోధ్యకు వెళ్ళిపోతారు కదా ఫైటింగ్ మొత్తం అయిపోయాక. అప్పుడు హనుమాన్ కి సీతాదేవి ఒక రోజు ఆమె పెడుతుంది కదా, అప్పుడు ఏమవుతుంది? పెట్టినా చనిపోతే అప్పుడు ఇంకా ఆమె కావాలనుకున్నాడు. సీత ఏమో తురతి పెట్టుకున్నామేమో అంటారు. అప్పుడు తురతి అయితే ఫుడ్ మొత్తం అయిపోతాది. అప్పుడు హనుమాన్ అయిపోతాడు. టాల్ అయిపోతారా? ఓకే. మోక్ష, నీకు హనుమాన్ చాలీసా తెలుసా? ఏదో ఒకసారి చెప్పు. హనుమాన్ చాలీతాడు 40 శ్లోకాలు ఉంటాయి. ఓకే, 40 ఉంటాయి శ్లోకాస్. ఎవరు రాశారు నాన్న హనుమాన్ చాలీసా? తులసీదాస్. ఎవరు రాశారు? చూడాలి, చూడు. ఎవరు రాశారు హనుమాన్ చాలీసా? తులసీదాస్. ఓకే. అవును, నీకు శ్రీరామ రామ రామేతి అని శ్లోకం ఉంది కదా, అది నీకు వచ్చంట కదా. అది డైలీ ఎన్ని టైమ్స్ చెప్పాలి? నాకు రాదు, నేర్పిస్తావు? 3 టైమ్సా? నాకు నేర్పిస్తావా శ్లోకం? చెప్పు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శవచ్చనామ తత్తుల్యం రామనామ వనానమే. ఇది డైలీ 3 టైమ్స్ చెప్పాలా? మరి నువ్వు రోజు చెప్తావా 3 టైమ్స్? 1 టైమా? 3 టైమ్స్ కదా చెప్పాలి. 3 చెప్పి 1 తప్పు. ఓకే, 3 చెప్పి 1 చెప్తావా? సరే, దానికి మీనింగ్ కూడా చెప్పేసి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటే ఏంటో చెప్పు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటే ఏంటో చెప్పనా? చెప్పు. అంటే మనం 3 టైమ్స్ మనం రామ అంటే మనం చాలా రామాకి ఇస్తాం. ఇంకా సహస్రనామ తత్తుల్యం రామనామ వనాన్ని అంటే ఏంటో చెప్పనా? చెప్పు. 1000 శివస్వామి నేమ్స్ 1000 విష్ణు స్వామి నేమ్స్ చెప్పినట్టే. అవునా? అందులో అంత మీనింగ్ ఉందా? సూపర్ నువ్వు.